హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. గ్రూప్ 2 ఖాళీల వివరాలు, ఫేజ్ 3 సంబంధించినటువంటి గ్రూప్ 2 ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ చూడొచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ అంటే దాదాపు కూడా 15 రకాలకు సంబంధించినటువంటి పోస్టులు. దీంట్లో ఎక్కువ శాతం ఇక్కడ చూడొచ్చండి, మనకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఈసారి మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా 100 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్. తర్వాత ఎంపీడీఓ సంబంధించినటువంటి కూడా దాదాపుగా 246 పోస్టులతో మరి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫేజ్ 3లో ఈ నోటిఫికేషన్స్ రాబోతుంది. ఇక విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఇదే స్థాయిలో తెలంగాణలో మరి దాదాపు కూడా వచ్చేటటువంటి 6 మంత్స్లో మరి 1000 నుంచి కూడా 1200 వరకు కూడా ఖాళీలతో మరి భారీ నోటిఫికేషన్స్ అనేది రాబోతుంది. సో రీసెంట్గా మంత్రివర్యులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ కేస్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ కనుక అనౌన్స్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ మనకు తొందరగానే రాబోతుంది. వితిన్ 6 మంత్స్లో తెలంగాణలో కూడా ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వెలువడే అవకాశం కూడా ఉన్నది. సో గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు మిగతా సంబంధించినటువంటి గ్రూప్ 3 గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు, టీఎస్సీ లాంటి ఉద్యోగాలు కూడా ఈ వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫేజ్ 3 వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ప్రధానంగా వచ్చేసరికి ఇక్కడ మనకు అన్ని వివరాలు చూద్దామండి. ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 82 పోస్టులు ఉన్నాయన్నమాట. సో తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 4 పోస్టులు. తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్లో ఏసీటీఓ అంటాం మనము. సో ఈ యొక్క 27 పోస్టులు అయితే ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 3 సంబంధించినటువంటి పోస్టులు 6, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి 25 పోస్టులు, తర్వాత సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి 7 పోస్టులు, తర్వాత సీనియర్ అకౌంటెంట్ సంబంధించిన పోస్టులు 112, మరి ఇట్లా జూనియర్ అకౌంటెంట్ 6 పోస్టులు అయినా సరే, ఆడిటర్ 7 పోస్టులు, తర్వాత అసిస్టెంట్ ఆడిటర్ 24 పోస్టులు, తర్వాత జూనియర్ అకౌంటెంట్ డైరెక్టరేట్ దగ్గర 48 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఉండేటటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఇదే పోస్టులు కాకుండా సో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో కూడా మనకు ఆల్రెడీ ఫేజ్ 1 విడుదల చేశారు. తర్వాత ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 నెక్స్ట్ ఉన్నదన్నమాట. సో ఇప్పుడు ఫేజ్ 2 సంబంధించినటువంటి కూడా మనకు ఆగస్టు 15 నుంచి ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్స్ అనేది ప్రక్రియ అనేది మొదలవుతుందన్నమాట ఏపీకి వచ్చేసరికి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మరి ఎవ్రీ మంత్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే దాదాపు కూడా 18 నుంచి 20 వరకు ఏదైతే నోటిఫికేషన్స్ రకాల నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా భర్తీ చేస్తూనే ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మిగతా సంబంధించినటువంటి ఏదైతే భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయో సో గ్రూప్స్ లాంటి, తర్వాత విద్యుత్ శాఖ సంబంధించినటువంటి, తర్వాత సింగరేణింగ్ సంబంధించినటువంటి విషయానికైనా సరే, తర్వాత వచ్చేసరికి డిఎస్సి సంబంధించినటువంటి సో ఈ విధంగా మనకు నెక్స్ట్ ఈ యొక్క 6 మంత్స్ నుంచే ఈ నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉన్నది. సో గతంలో మనం చెప్పుకుంటాం దాదాపుగా 18 రకాలకు సంబంధించినటువంటి సింగిల్ డిజిట్స్ ఆర్ డబుల్ డిజిట్స్, మరి వెటర్నరీ సంబంధించినటువంటి, తర్వాత హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు అయిన తర్వాత ఏసీఎఫ్ సంబంధించిన పోస్టులు, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు, ఎఫ్బిఓ సంబంధించి ఇలాంటి ఎఫ్ఆర్ఓ లాంటిది, మరి ఈ పెండింగ్ ఉన్నటువంటి డిఎల్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇప్పుడు భర్తీ చేస్తున్నారన్నమాట తెలంగాణలో. సో మిగతా సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇదే స్థాయిలో మరి ఇటు తెలంగాణలో కూడా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉన్నది. సో గతంలో మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో సో ఇప్పుడు అదే స్థాయిలో ఇక్కడ అమలయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాం. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు కనుక చూస్తున్నట్లయితే 49 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు అయితే 7 పోస్టులు, తర్వాత డిప్యూటీ మండల్ తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధించిన 246 పోస్టులు, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 100 పోస్టులతో మనకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు రెడీగా ఉన్నాయన్నమాట. సో ఫేజ్ 3లో ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఇక్కడ మిత్రులు చెప్పేది ఏంటిదంటే సో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే అంశం ఉన్నదో సో ఆల్రెడీ ప్రక్రియ మొదలైంది. సో ఫేజ్ 2 కూడా రాబోతుందన్నమాట. ఈ ఫేజ్ 2 కూడా మరి ఇదే స్థాయిలో మరి ఇదే విధంగా భారీ నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో గతంలో మనం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాం ఏపీపీఎస్సీలో కూడా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇట్లాగే మరి ప్రతి ఖాళీలకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మరి భర్తీకి సంబంధించినటువంటి ఇక్కడ నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించండి అనేసి
మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే స్థాయిలో కూడా ఏపీపీఎస్సీతో పాటు ఇప్పుడు తెలంగాణలో కూడా మరి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలనేసి సిద్ధంగా ఉన్నారండి. గతంలో మనము ఏదైతే కొన్ని నోటిఫికేషన్స్ గురించి చర్చించుకున్నాము, ఏఈలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేటటువంటి అప్కమింగ్ ఏఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత వచ్చేసరికి ఇక్కడ సీట్ సర్టిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు అయినా సరే, డైట్ లెక్చరర్ సంబంధించినటువంటి సీనియర్ డైట్ లెక్చరర్ సంబంధించిన పోస్టులు అయినా సరే, సో ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నవే. సో ఈ రీసెంట్ కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుందన్నమాట. సో గతంలో మనం చెప్పుకుంటూ ఇప్పుడు ఇదే స్థాయిలో కూడా ముందుకు మరి ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే విధంగా వస్తున్నాయన్నమాట. సో కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే మరి నోటిఫికేషన్స్ అనేది మరి 1 by 1 వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో విషయానికి వస్తే మరి ఎస్ఐపికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి అడుగుతుందన్నమాట. సో ఈ ఎస్ఐపికి సంబంధించినటువంటి కోర్టు కేసు సంబంధించినటువంటి మరి ప్రక్రియ నడుస్తుంది. ఈ అయిపోయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఇదే గ్రూప్ 2 ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.